మనకి మంగళగిరి ప్రజారోగ్య వేదిక 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ మేము గత 10 సంవత్సరాలుగా మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ని 30 బెడెడ్ నుంచి 100 బెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి, అలాగే డిఎంఈ పరిధిలో ఉన్న దాన్ని వైద్య విధాన పరిషత్లో మార్చి దీనికి కావాల్సిన మంది స్టాఫ్ని రిక్రూట్ చేసి, డాక్టర్స్ని రిక్రూట్ చేసి, పారామెడికల్ స్టాఫ్ని అందరినీ రిక్రూట్ చేసి దీన్ని చేయాలని చెప్పి మేము గత 10 సంవత్సరాలు మేము చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఎన్నికల ముందు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. గౌరవనీయ మంత్రులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రజారోగ్య తరఫున, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తరఫున కలవడం జరిగితే ఎలక్షన్స్లో అయిన తర్వాత ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. అలా ఎలక్షన్స్ అయినది కూడా మళ్ళీ కలిసినప్పుడు తన హామీని నిలబెట్టుకున్నారని చెప్పి తన హామీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు దానికి రీసెంట్గా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ జారీ అవ్వడంలో దాదాపు 73 పోస్టులు రిలీజ్ అయినట్టుగా వచ్చింది. అలాగే మేము తర్వాత ఒక 48 crores నాన్ రికరెంట్ ఎక్స్పెండిచరు, తర్వాత 4.2 crores రికరెంట్ ఎక్స్పెండిచరు జరిగిందనమాట, అలాట్ అయింది. కాబట్టి మనకు త్వరలో మన హాస్పిటల్ ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నాము. దీంట్లో మేము ప్రజారోగ్య తరఫున మా హాస్పిటల్ కమిటీ తరఫున మేము కొన్ని సూచనలు గౌరవనీయులు లోకేష్ గారికి చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఏంటంటే, ఒకటి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కింద దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని, అలాగే అన్ని హాస్పిటల్స్ మన బైపాస్లు చాలా వస్తున్నాయి కూడా మంగళగిరిలో, చుట్టుపక్కల బైపాస్లు చాలా వస్తున్నాయి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నది. అలాగే సెంటర్లో ఉంది, జియోగ్రఫికల్గా సెంటర్లో ఉంది కాబట్టి దీనికి ట్రామా సెంటర్ కూడా అవసరం అని చెప్పేసి, ట్రామా కేర్, ఆర్థో కేర్ కూడా కావాలని చెప్పి అడగడం జరిగింది. అలాగే వాళ్ళు ఆల్రెడీ డయాలసిస్ సెంటర్ కూడా పెడదామని చెప్పేసి వాళ్ళ సూచనలు కూడా మాకు వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా మేమేం అడిగామంటే, దీన్ని ఒక పెయిన్ రిలీఫ్ సెంటర్, అంటే పెయిన్ రిలీఫ్ క్లినిక్ లాగా, తర్వాత టెర్మినల్ ఇల్నెస్, అంటే ఉదాహరణకి క్యాన్సర్ వచ్చేసి చేసుకోలేని వాళ్ళకి చాలా బాధలో ఉంటారు, అలాంటి వాళ్ళకి, తర్వాత గెరియాట్రిక్స్ అంటే ముసలి వయసులో వృద్ధాప్యంలో చాలా బాధలు పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అలాంటివి కావాల్సిందని, తర్వాత మన బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పేసి కూడా ఉండాలని చెప్పేసి, తర్వాత మిగతా 100 పడకల ఆసుపత్రిలో ఆ ఏరియా హాస్పిటల్ కింద ప్రకటించారు వాళ్ళు. ఏరియా హాస్పిటల్లో వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తాయి. దానితోడు లోకేష్ గారు ఏంటంటే దీన్ని పర్సనల్గా తీసుకున్నారు. కారణం ఏంటంటే, ఇది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ కింద, ఒక మోడల్ హాస్పిటల్ కింద దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి చెప్పారు. దాని గురించి మన నోటిఫికేషన్ జియో కూడా ఇష్యూ అయింది. కాబట్టి మేమందరం దానికి చాలా అదృష్టంగా భావిస్తూ దీన్ని మేము రిలీజ్ చేయాలి, తొందరగా దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకున్నాము. మీన్వైల్ ఈ లోపల మేము కొన్ని సేవలను శాంతం ఆపేయకుండా, కన్స్ట్రక్షన్ అప్పుడు ఆపివేయకుండా సేవల్ని మా రకరకాల సూచనలు వస్తున్నాయి మాకు. ఒకటేమో R&B గెస్ట్ హౌస్ వస్తున్నది ఒక సూచన, ఒకటేమో చిన్నకాకాని హాస్పిటల్ అనే సూచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ సూచనలను బట్టి గౌరవనీయులు మన లోకల్ ఎమ్మెల్యే, తర్వాత మా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు సరైన పద్ధతిలో దాన్ని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.
ఏం త్వరలో పడైపోతున్నారు కదా అందుకని పడైపోతున్నారు గుర్తులా. నమస్తే సార్. నమస్తే. మీరే సార్ గుర్తులు పెట్టి మెడిసిన్ చేస్తేనేగా మరి వాళ్ళు తిని అన్నం తీయకూడదు కదమ్మా, మరి మాట్లాడితేనే కదా. సాయి ప్రసాద్ సార్ మీరందరూ చేయగా ఉంది, మాకు ఏదో చేయాలి. రికార్డ్ అవుతుంది.